కానీ కేవలం ఒకే మతానికి సంబంధించి ఇక్కడ మత ప్రేరేపణ దర్శన్ గారు ఇక్కడ కేవలం ఒక మత ప్రేరేపణ కాదు. యాక్చువల్గా ఆ పిల్లవాడు తన చదువు దేనికైతే వెళ్ళాడో అది తప్ప మిగిలిన అన్ని నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. రైట్, దాని గురించి మనం మాట్లాడదాం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనతో పాటు డోలి సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఎలా స్పందిస్తారు? ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీపైన మేజర్గా ఉంటుంది. అలాంటిది మీ తోటి ఉపాధ్యాయులను అనుకుందాం, వాళ్ళంతా చేస్తున్నటువంటి తీరు ఇవాళ పిల్లలు పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్లకుండా ఆఖరికి స్కూల్కి వెళ్ళి అడిగితే మీరెందుకు మా టీచర్స్తో గొడవ పడుతున్నారనేటువంటి మాట ఆ విద్యార్థి పేరెంట్స్నే బెదిరించే స్థాయికి వెళ్ళాడంటే ఏ విధంగా ఛాందసవాదం వాళ్ళ బుర్రల్లో తోస్తా ఉన్నట్టుగా చూడొచ్చు మనం దీన్ని. ఆఫ్టర్నూన్ అండి. బీఆర్కే న్యూస్ కు ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, విద్యాపరంగా ఇవాళ స్వామి నారాయణన్ స్కూల్లో ఒక మతపరమైనటువంటి లేక ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ఆ స్వామీజీ సేవలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ విద్యకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఈ జరుగుతున్నటువంటి చర్చ. ఇంతకుముందు ఒక పేరెంట్ మనకు హేమంత్ కుమార్ తల్లి మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా మనం అవగతం చేసుకుంటే వాస్తవంగా విద్య అనేది ఇవాళ ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం అబ్దుల్ కలాం అన్నట్లుగా ఒక దేశ భవిష్యత్తు అనేది ఒక తరగతి గదిలో తయారవుతుంది. అంటే ఈ విందో కొటారి కమిషన్ ఇచ్చిన నిర్వచనం కావచ్చు, ఇతర విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు కావచ్చు. ఈ దేశానికి ఏం కావాలి? ఈ దేశ అభివృద్ధిలో ప్రధానంగా ఏ సమాజం అయితే అభివృద్ధి చెందుతుందో, ఏ దేశమైతే అభివృద్ధి చెందుతుందో ఆ దేశ ప్రజలకు కల్పించే విద్యా విధానం మీద ఆధారం. ఈ విద్యను ఎట్లా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనకు ఒక ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ను మొత్తం ఒక సిస్టాన్ని నిర్దేశించేటువంటి ఒక లిఖిత రాజ్యాంగం ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు చెప్పాయి. అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించే బాధ్యత రాజ్యానికి ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ ఏ రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది క్వశ్చన్ ఇక్కడ. వాస్తవంగా ఏంటంటే మదర్సాలలో ఓ ఎడ్యుకేషన్, తర్వాత సరస్వతి మందిర్లలో ఒక మరో రకమైన ఎడ్యుకేషన్, ఇంకొక భావాల అనుకూలంగా ఉండబడినటువంటి ఉదాహరణకు స్వామినారాయణ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు. అంటే మనసును, ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం. లౌకిక రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి ఒక విద్యను అందించకపోవడం అనేది అది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే విద్యలో ఒక పారదర్శక ఉండాలి, ఒక హేతుబద్ధత ఉండాలి, ఒక శాస్త్రీయ భావాలు ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన, మతము, విలువలు, నైతిక విలువలు, సత్ప్రవర్తన ఇవన్నీ ఒక ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా ఉంటాయి. కానీ ఒక మూఢనమ్మకాలను ప్రచారం చేసేటువంటి విద్యను తయారు చేస్తే, విద్యను బోధిస్తే పిల్లలలో, ఎందుకంటే అరిస్టాటిల్ అన్నట్లుగా చిన్నపిల్లలు మైనం ముద్ద లాంటి వాళ్ళు, ఎట్లా బోధిస్తే అట్లా తయారవుతారు వాళ్ళు. ఎందుకంటే మనం చిన్నపిల్లల్లో ఏదైనా భావాలు, ద్వేష భావాలు నింపితే, మత ద్వేష భావాలు నింపితే, తిరుగుబాటు భావాలు నింపితే అవే నాటుకొని పోతాయి. పెద్ద అయిన తర్వాత ఇవాళ చాలా మంది టెర్రరిస్టులు, చాలా మంది రకాలైనటువంటి క్రిమినల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఎట్లా నూరి పోస్తే అట్లా. విద్య అనేది దేశ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో, ఒక ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి క్రమంలో ముందుకు పోయేందుకు ఒక ప్రధానమైన సాధన. ఇవాళ మనం చాలా దేశాలు తీసుకున్నాం, చిన్న దేశాలు, ఒక 80 లక్షలు కోటి ఉన్న దేశాలు తీసుకుంటే మంచి విద్యను అందిస్తాను. ఇలా జపాన్ లో చూడండి పిల్లలు ఎట్లా విద్యను తీసుకుని వాళ్ళు ఎట్లా తయారవుతుంది దేశానికి కావాల్సినటువంటి. అదేవిధంగా స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఈ దేశాలలో విద్య చూడండి. మన దగ్గర ఏంటంటే ఒక మోస పద్ధతిలో, అంటే ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ మతబోధనలు చేసి ఈ దేశ విచ్ఛిన్నత కారణమైనటువంటి అంశాలు. దీన్ని ఇప్పుడు స్వామినారాయణ గురుకులంలో విద్యార్థులను తల్లిదండ్రులను గెలవనీయకుండా స్వామినారాయణ సేవలకి అంకితం అవుతూ ఆధ్యాత్మిక చింతనతోటి పిల్లలు తయారు చేస్తే ఈ సమాజం ఏమవుతుంది? ఈ సమాజంలో మత ఘర్షణలకు, ఈ సమాజంలో ఒక రకమైనటువంటి మతాన్ని అనుసరించేటువంటి మూఢత్వం తయారైంది. ఉదాహరణ చూడండి, గాంధీని చంపిన గాడ్సే ఉన్నాడు. గాడ్సే ఆలోచనలన్నీ కూడా అట్లా పుట్టి పెరిగినాయి ఆయన ఆలోచనలలో.
అట్లా దేశ భవిష్యత్తు అనేటువంటిది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను విద్య, ఎందుకంటే విద్య ద్వారానే కదా ఏ సమాజం యొక్క మనుగడ, సమాజం యొక్క పోకడ, సమాజం యొక్క అభివృద్ధి, సమాజం యొక్క ఒక ఎవల్యూషన్ జరుగుతుంది అని అంటే ఇవాళ ప్రపంచ దేశాల యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి సైంటిస్టులను తీసుకుంటే మనోళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారు అని అంటే ఆదిమ కాలం నుంచి కూడా సరే, ఆదిమ కాలంలో గురుకులాలు ఉండే, ఆ గురుకులాలలో కొంత గురు సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఒక క్రియేటివిటీ ఆలోచనలు ఉండి ఆ క్రియేటివిటీ ఆలోచనలు కాస్త 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 తర్వాత తగ్గుతూ పోయినాయి. ఎందుకంటే వాస్తవంగా మేము చదువుకున్నటువంటి పరిస్థితులలో గ్రీకు విద్యా విధానంలో పిల్లలలో ఒక 12 ఏళ్ల వరకు కూడా చరిత్ర తెలుసుకోవడం, ధైర్యంగా ఉండబడేటువంటి కథలు, సంస్కృతిని తెలుసుకోవడం, ఈత నేర్వడం, గుర్రపు స్వారీ చేయడం ఇట్లా ఉండేది. ఇవాళ ఏమైతుంది, ఒక చిన్న 3 ఏళ్ల పిల్లవాడి నుంచి బత్తెడు పుస్తకాలను భుజాన మీద వేసుకొని అదే విధంగా దాంట్లో చూపించబడేటువంటి ఆ మతపరమైనటువంటి విధానాలకు లోనేటువంటి ఇది దేశానికి చాలా తీవ్రమైన నష్టం. ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగం ఒక లౌకిక తత్వంతో ఉంటుంది. ప్రియాంబుల్లో సెక్యులరిజం అనేటువంటి పదాన్ని రాసుకున్నాము. ఆ రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగంలో ఉండబడినటువంటి లౌకికవాదానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండవలసిన అవసరం. ఇవాళ ఈ ప్రైవేటేషన్ వల్లనే మొత్తం నాశనం అయిపోయింది. నిజంగా కూడా విద్య సామాజిక పరంగా రాజ్యాధీనంలో ఉన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా వైద్యం అనేది ప్రధానంగా రాజ్యం చేతుల్లో ఉన్నప్పుడు రాజ్యానికి అనుగుణంగా విద్యాబోధన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రైవేట్ చేతుల్లోకి పోయింది. ఇవాళ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ స్థాయిలో విద్య పోయిన తర్వాత వాడు ఏం చెప్తాడో తెలియదు. తల్లిదండ్రులకు ఏంటంటే ఒక క్రియేటివిటీ ఏంటంటే నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని వాడిని ఆడ దోలుతారు. వాడిని దోలి అక్కడ తాళాలు పెట్టేసి వాడిని ఎట్లా రుద్దుతారు. బాగా భయంకరమైనటువంటి, అంటే వాడు విలువలకు దూరం చేస్తారు, మతానికి విలువల నీతివంతమైనటువంటి తల్లిదండ్రులకు దూరం చేస్తారు, అన్ని రకాలుగా దూరం చేసి సత్యనారాయణ గారు పిల్లవాడి పేరెంట్స్ కూడా ఎవరైతే హేమంత్ ఉన్నారో, హేమంత్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు, కుమార్ గారు అదేవిధంగా మీనాక్షి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్కి వెళ్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అసలు హేమంత్ని జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏం చెప్పింది, ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం పేరెంట్స్తో ఏం మాట్లాడుతుంది, అలాగే ఆ పిల్లవాడే కాదు మిగిలిన పిల్లలు కూడా చెడిపోకుండా ఉండడానికి ఆ పేరెంట్స్ ఏ సజెషన్స్ చేస్తూ ఉన్నారు, అవన్నీ పేరెంట్స్ మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.